తోసుకుంటారు అది సత్యవర్ధన్ కృష్ణాపల్లిలో ఆలోచన పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ జిల్లా జైలు పుస్తకాలు చూడొచ్చు. మొత్తం జైలు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కోలాహలం కనిపిస్తూ ఉంది. వంశీని జిల్లా జైలు
ఒకసారి రాజన్న ఇప్పుడు దగ్గర రాజన్న హలో 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 ఓకే వచ్చాను ఎక్కడైనా సరిపోద్దా అక్కడ ఉందా జనాలు వచ్చి మీద తోసుకుంటారు అది సరే పడిపోతా అంట బాబు చూసుకొని పడిపోతాడు కొద్దిగా ఉన్నాయి ఇది జరిపితే కొంచెం ఇబ్బంది శ్రీగారం అడిగితే ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పవన్ ఫోన్లలో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ పవన్. ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా సంబంధించినటువంటి సీనియర్ నేత వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కొద్దిసేపు క్రితమే ములాఖత్ అయ్యారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా వంశీ అక్రమ అరెస్టుకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఆయన భార్యతో పాటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. మరి జైలు లోపల దీన్ని అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఘటన, అదేవిధంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యాలయంపై జరిగినటువంటి దాడి సంబంధించినటువంటి కేసు పెట్టినటువంటి వ్యక్తి హర్షవర్ధన్ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు అయితే మాత్రం పోలీసులు వల్లభనేని వంశీని గచ్చిబౌలిలో అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే ముఖ్య సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులను అడిగి కూడా విషయాలన్నింటి కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి దీనిపై ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి తను అండగా ఉంటాను అని చెప్పి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రకటించినటువంటి నేపథ్యం కూడా కల్పించింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు అయితే మాత్రం ములాఖత్ అయ్యి వంశీకి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆయన అడిగి తెలుసుకున్నారు. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క ములాఖత్ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయవాడలో సభకు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా కూడా ఆంక్షలు విధించి ఇబ్బందులు గురి చేశారని చెప్పి కూడా వైకాపా సంబంధించినటువంటి నేతలైతే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కొంత బారికేడ్లు ఏర్పాటు చేసి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే అనుచరులు ఎవరు కూడా లోపలికి రావడానికి అవకాశం లేకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు గురి చేశారని చెప్పినటువంటి వాదనలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం వినిపిస్తా ఉన్నాయి. దాదాపుగా ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ అండగానే ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా అండగా ఉంటాం, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా అయితే మాత్రం వల్లభనేని వంశీకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే వల్లభనేని వంశీ భార్య ఏదైతే పంకజాకి సంబంధించి కూడా
ఈ యొక్క ములాఖతులో ఆమెతో కూడా ఆయన మాట్లాడి పూర్తిస్థాయి అంశాలను కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు ఓవర్ యాక్షన్ మొదటి నుంచి కూడా ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ దగ్గర నుంచి విజయవాడ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా వల్లభనేని భార్యకు సూచించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంతకు ఇంత ఖచ్చితంగా సమాధానం చెప్తాం అనేటువంటి ఒక మాటను కూడా వల్లభనేనికి వంశీకి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పారని కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికీ కూడా వల్లభనేని వంశీని పరామర్శించేందుకు ఆయన భార్యతో పాటు ముఖ్య నేతలు కూడా లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తుతా ఉన్నాయి. జైలు వద్దకు దాదాపు 500 మీటర్ల యువతలని వారందరినీ కూడా ఆపివేయడం, మీడియా ప్రతినిధులు సైతం కూడా లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుగా దూరంగా ఉంచారని చెప్పి కూడా తెలుస్తుంది. మరి దీనిపై అయితే మాత్రం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా జైలు దాదాపు 500 మీటర్ల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వల్లభనేని వంశీతో ములాఖాతు అయిన తర్వాత మరి కాసేపట్లోని మీడియాతో కూడా పూర్తి స్థాయి విషయాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఓటమి పరాజయం తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి పరిమితమయ్యారు కాబట్టి మరి బెంగళూరు నుంచి నిన్న సాయంత్రం తాడేపల్లి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాలు నిలబడాలి. ఖచ్చితంగా ప్రజా పోరాటాలు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి దానిపై కూడా ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలనేటువంటి ఒక భావాన్ని కూడా ఇప్పటికే తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీ నాయకులకు ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం లక్ష్యంగా పనిచేయాలి. ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తా ఉందో ఈ యొక్క కేసులు మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉండాలి. ఎంతగా ఇంత అంటే వారు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎవరు కూడా భయపడకుండా ఎదురు తిరిగి నిలబడాలి అనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయా సంబంధించినటువంటి నేతలు కూడా సూచిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా వల్లభనేని వంశీని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే వైకాపా నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా మరి కాసేపట్లోని వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అరెస్ట్ పై అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, పవన్, మనం చూసుకోవచ్చు. అలాగే కొంతకాలంగా అంధకారంలో ఉన్న కొడాలి నాని రావడం జరిగింది. అలాగే ఇది మొత్తానికి ఇది తప్పుడు కేసు అని వైసీపీ ఆరోపిస్తుంది. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఏంటి సమాచారం? అంటే ఖచ్చితంగా కూడా అంటే మీరు అన్నట్లుగా దీని వెనకాల సంబంధించి కూడా టీడీపీ సీనియర్ నేతల హస్తం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే వైకాపా అయితే మాత్రం భావిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి ఆ కేసు తర్వాత కూడా ఆయన దాదాపుగా ఈ ఘటన జరిగి కూడా దాదాపు సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు ఈ యొక్క కేసుని అయితే మాత్రం ఎక్కడా కూడా ఓపెన్ చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అనేటువంటి పాలన ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లను మొత్తాన్ని కూడా ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చూసాం మనం రాష్ట్రంలో ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాదాపుగా అనేక అక్రమ కేసులు బనాయించడమే కాకుండా ఆయన్ని జైలుకు పంపించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇంకా పలువురు కీలక నేతలు కూడా ఇప్పటికే జైలుకు పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ విధంగా వల్లభనేని వంశీ తర్వాత కొడాలి నాని ఇంకా మాజీ మంత్రులు పేరు నాని ఇలా కొన్ని పేర్లు కూడా ఇప్పటికే బయటకు వస్తా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం వైకాపా కొంత అంటే కేసులకి భయపడకుండా వెనక్కి తగ్గకుండా ఉండాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్క నాయకులకి కొంత ఉచ్చుపికించుకుంటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైకాపా నేతలు ఇప్పటికే కొంత అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పటి వరకు అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నేతలు కూడా ఇప్పటికే బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మరి వీటన్నిటిని సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే ఖచ్చితంగా నాయకుడికి అండగా నిలవాల్సినటువంటి ముఖ్య నేతలు ఉండాలి. కాబట్టి మరి వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్.